ప్రాంతీయ పార్టీలంటే ఒక్క రాష్ట్రంలోనో రెండు రాష్ట్రాలలోనో ఉంటాయి గంతే. ఏమున్నా ఆన్నే ఎలక్షన్లు, ఆన్నే పవర్ కొట్లాటలు. అదే జాతీయ పార్టీలంటే దేశం అంతటి ఉంటాయాయే. ఏ రాష్ట్రంలో ఎలక్షన్లు ఉంటే ఆ రాష్ట్రంలో నిలబడతారు, ఓట్ల కోసం తిప్పలు పడతారు. అయితే ఇప్పుడు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్ల జాతర నడుస్తుంది. ఆడికి మనోళ్ళు పోయి ప్రచారం చేస్తున్న ముచ్చటేందో అరుచుకుందాం పాన్రి. కేరళం ఎలక్షన్ల ప్రచారం జోరున్నది మన సీఎం రేవంత్ రెడ్డి సార్ది. ఓ కాడ రోడ్ షో చేసి Narendra Modi and Pinarayi Vijayan is trying to kidnap everything from Kerala through Pinarayi Vijayan. పినరయ్ విజయన్ అంటే ఇప్పుడున్న కేరళం సీఎం. అయితే కమ్యూనిస్ట్ లీడర్ అయ్యుండి మోడీ గారితో చేతులు కలిపిండు. వాళ్ళిద్దరు ఒకటి అనేది సారు మాట. రాహుల్ గాంధీ సార్ కూడా ఇదే ముచ్చట ప్రచారం చేస్తున్నాడు దినాము. కొందరు మన మంత్రులు కూడా ఆ రాష్ట్రంలో ఎలక్షన్ల బిజీలనే ఉన్నారు ఇప్పుడు. అయితే ఆడ అధికార ఎల్డీఎఫ్ కు ప్రతిపక్షం యూడీఎఫ్ కు టగ్గపర్ నడుస్తుంటే నడిమిట్ల బీజేపీ ఉంది. యూడీఎఫ్ లో ఉన్న కాంగ్రెస్ ను గెలవనీయద్దని ఆ రెండు కలిసి కుట్రలు చేస్తున్నాయట. ఈ గేటు చూడండి, తేయాకు తెంపుకుంటా అమ్మలక్కలతోటి ముద్దుగా ముచ్చట పెడుతున్నాడు మోడీ సారు. అస్సాం లగిన అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ప్రచారానికి పోయి గిట్ల ఖుషి చేసిండు అన్నట్టు. ఈడ ముచ్చటగా 3వ పారిగిన మా బీజేపీ గెలుస్తుంది అనేది ప్రధానమంత్రి సారు మాట. బెంగాల్లో మమతమ్మ పార్టీ టీఎంసీ, ప్రతిపక్షం బీజేపీ సై అంటే సై అంటున్నాయి. మళ్ళా మనమే పవర్లకు రావాలని వీళ్ళు, ఈ కితకు అధికారం కొట్టాలని వాళ్ళు. ఇక తమిళనాడులో డిఎంకే పార్టీకి ప్రతిపక్షాలకు జోరుంది లడాయి. బీజేపీ, అన్నా డిఎంకే నడిమిట్ల హీరో విజయ్ పార్టీ టీవీకే. కేంద్ర పాలిత ప్రాంతం పాడిచేరిలో కూడా అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి. ఈ 5ంటికి కూడా ఈ నెల ఆఖరి వరకు ఓట్లు వస్తాయి. మే 4 నాడు 7వ గెలిచింది తెలుస్తుంది.